మసాలా వడ క్రిస్పీగా టేస్టీగా రావాలంటే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి. ముందుగా పచ్చెనగపప్పును 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చెనగపప్పు ఒక స్పూన్ పక్కన పెట్టేసుకొని మిగిలింది ఒక అల్లం ముక్కతో గ్రైండ్ చేయాలి. ఒక్కసారి గ్రైండ్ చేసిన తర్వాత దీనికి 4 పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూను జీలకర్ర, పావు స్పూను వాము ఇవన్నీ వేసుకొని ఒక్కసారి గ్రైండ్ చేయాలి. గరుగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ముందుగా పక్కన పెట్టిన పచ్చెనగపప్పుతో ఒకసారి కలుపుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న పచ్చెనగపప్పు అనేది మనకి వడకి చాలా క్రిస్పీనెస్ ఇస్తుంది. అలాగే దీనికి సన్నగా తరుక్కున్న ఒక ఉల్లిగడ్డ, 1 స్పూను ఉప్పు, 1 స్పూను కారం, 1/2 స్పూను గరం మసాలా ఇవన్నీ కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ చేసింది పక్కన పెట్టుకొని ఈలోపు మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యేలా హై ఫ్లేమ్లో మంటని పెట్టుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని వడలు రౌండ్ షేప్లో చేసుకొని ఒత్తుకొని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇవి 2 వైపులా ఎర్రగా కాలేంత వరకు మనం మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇప్పుడు చిల్లుల గంటతో ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్ అనేది పూర్తిగా వడకట్టాక మనం దీన్ని తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో క్రిస్పీగా ఉండే మసాలా వడి రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.